ఈ చంద్రకాంతాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ అలాగే ఎన్ని పూస్తున్నాయోనండి రోజుకి. ఇవాళ చూసారా మా గార్డెన్ అంతా నిండిపోయింది, కళకళలాడిపోతూ ఉంది మా ఫ్రంట్ గార్డెన్ అయితే. నమస్తే అందరికీ, పాటలు మాటలకి స్వాగతం. ఇది ఒక కలర్ ఉంది, ఇంకొకటి పర్పుల్ కలర్ కూడా ఉంది వేరే వైపు. ఈరోజు హనుమాన్ జయంతి అండి, అందుకని ఆ పూలన్నీ కోసి స్వామివారికి 108 నామాలతో అర్చన అయితే చేశాను. అయితే 101 పువ్వు వచ్చిందండి మొత్తము. మిగిలిన 7 నామాలకి అక్షంతలు వాడా. జై హనుమాన్, జై శ్రీరామ్. తెల్లారేమో మా బొండిమెల్లి చెట్టు 2 దొంతరలు కాసిందండి ఈసారి. అదే మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేశాను. ఇదొకటి, ఇదేమో రెండోది. అన్ని పూలు ఒకేసారి విడిస్తే ఈ దొంతర మల్లులు భలే ఉన్నాయి కదా, ఫ్లవర్ బొకేస్ లాగా భలే ఉన్నాయి. ఇదేమో ఆ తర్వాత ఈరోజు సాయంత్రము. ఈరోజు థండర్ స్టార్మ్స్ ఉన్నాయని చెప్పారు మాకు, అందుకే కొంచెము ఆకాశం అంతా క్లౌడీగా అలా అనిపిస్తుంది. సరే, వాన పడినా ఎండ పడినా మనం మాత్రం పూలు కోసుకోవాలి కదా అనేసి బయటకు వచ్చాను. ఆల్రెడీ కొన్ని కోసాను. సో ఈ చల్లటి వాతావరణంలో పూలు కోస్తూ మీకు కూడా చూపిస్తాము. నేను ఎప్పుడు పూలు కోయడం మీకు చూపించలేదు కదా పెద్దగా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకో చెట్టు నిండా ఈ చంద్రకాంతాలు అయితే విరగపూసాయి. నిన్నైతే స్వామికి, ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి సందర్భంగా ఈ చెట్టు నుండి 100 పూలు కోసానండి. ఒక 8 నామాలకు ఏమో తగ్గితే అక్షంతలు వేశాను అనమాట స్వామికి. సో 100 పూలతో ఈ చెట్టు నుండే కోసి స్వామికి అర్చన అయితే చేయడం జరిగింది. సరే, వాళ్ళు వీడియో చేద్దాము. వెదర్ కూడా చల్లగా హాయిగా ఉంది. చల్లటి వాతావరణంలో పూలు కోసుకుంటా మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వచ్చేయండి నాతో పాటు. ఆల్రెడీ కొన్ని కోసాను, ఇదిగో మిగతా పూలు మీతో పాటు కలిసి కోద్దామని చెప్పి ఇలాగా వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఈ పూలు చూస్తే మాత్రం ఎంత ఆనందమో, ఎంత బాగున్నాయో, ఎంతంత పెద్ద పూలు. రోజంతా ఎలా ఉన్నా సాయంత్రం అయ్యేటప్పుడు మాత్రం ఎక్కడ లేని ఆనందము, ఉత్సాహం వస్తాయండి. ఎందుకంటే ఇవన్నీ పూలు కోసుకోవాలి కదా. ఈ పూలు కోసేటప్పుడు వచ్చే ఆనందాన్ని నేను అసలు మాటల్లో కూడా చెప్పలేనండి. పర్పుల్ చంద్రకాంతాలు కూడా ఉంటే కోసానండి. సో ఇవేమో కనకాంబరం కలరు. ఇది మా ఫ్రెండ్ ఇచ్చారు, న్యూజెర్సీలో ఉంటారు వాళ్ళు. ఒకసారి 1 year బ్యాక్ న్యూజెర్సీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుండి చిన్న మొక్కలు ఫ్లైట్లో తెచ్చుకున్నా అనమాట. సో వాళ్ళ అంత ఎక్కువగా రాలేదు, బట్ వీడియో చేయడానికి అనువుగా ఉంది వాతావరణము, అంత ఎండ లేకుండా సాయంత్రం పూట అనేసి చూపిద్దాము అని. నావి ఇంకా వెళ్ళగానే అంటాం కదా మనము, అది ఇంకా పూల సర్కిల్ అనమాట. ఇక్కడ కొన్ని పెట్టాను, వీటిల్లో కూడా నేను చంద్రకాంతాలు వేసాను, అవి కూడా పూయడం స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి ఇన్ని పూలు వచ్చినాయి ఇవాళ. అదండి, ఇంకా లోపలికి వెళ్ళిపోయి పెప్పర్స్, మినీ పెప్పర్స్ ప్లాంట్ చేద్దాం ఇవాళ. సన్సెట్ టైం అయితే అయిపోతుంది. పూలు కోసిన తర్వాత ఆ చైర్లో వెళ్ళి కూర్చుంటాను సన్సెట్ ఎంజాయ్ చేస్తానికి. సారీ, పూలు అన్నానేంటి, పూలు కోసేసాం కదా. ఇప్పుడు మా ఇంట్లో నేను పెట్టిన మినీ పెప్పర్స్ మొలకలు వచ్చినాయి, కొంచెం బాగానే పెరిగినాయి. సరే, వాటిని ఈ వెదర్లో చల్లగా హాయిగా నాటేద్దాము నేల మీద అని చెప్పి ప్లాన్ చేశాను. ఇదిగోండి, ఇదే నా మినీ పెప్పర్స్, ఎలో మినీ పెప్పర్స్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నిటిని నారు పోసాను, వీటిని నేల మీద కొద్దిగా పెడదాం. వచ్చేయండి. ఇందాక కొంచెము రెయిన్ పడింది, సో అందుకే కొంచెం తడితడిగా ఉన్నాయి.
సరే ఈ గుత్తిలా లాగేద్దాం. టైం, బ్యూటిఫుల్ టైం. సో సన్సెట్ని కొద్దిగా చూస్తూ ఇక్కడ ప్లాంట్స్ పెట్టేద్దాము. ఓకేనా? అల్ల భుజంలో వచ్చేసారా? మీకు ఫుడ్ వేసాను తినండి. ఆల్రెడీ ఫుడ్ ఈస్ దేర్. గో ఈట్. హలో 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 హలో. నేను మొక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు మీతో కబుర్లు పెట్టుకుంటే అవ్వదు. మీరు వెళ్ళి తినండి. బుజ్జమ్మలు వీడియోలో వస్తానికి వచ్చేసారా మీరు కూడా? బుజ్జక్కలు బాగా గ్రాస్ ఉందండి, అదంతా పీకాలి. సరే అయినా సరే రేపు పిగుదాంలే, ప్రస్తుతం మొక్కలు పెట్టేద్దాము అని చెప్పి పెట్టేశాను. ఇంకో పెడుతుంటే చూడండి మా బంగారం సింగారం నాకు హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఉండి నేను సరిగ్గా చేస్తున్నానా లేదా, మేమున్నాంలే మీకెందుకు భయము అన్నట్టుగా అన్నట్టుగా నుంచొని ఉన్నాయి. ఇటోపు వచ్చి నేటు ఫుడ్ పెట్టాను, అయినా సరే ఇటు వచ్చి నన్ను చూస్తూ ఉన్నాయి అనమాట. అండి నేను చెప్తే నన్ను నమ్మరు, కానీ ఇవి చూడండి, మిగతా వాటిని చూడండి. అక్కడ అవి వెళ్ళి అక్కడ నీళ్ళల్లో ఉంటే, ఈ రెండు మాత్రం ఇటు వచ్చి కూర్చుంటే నా చైర్ మీద ఇటువైపుకి వచ్చేసి ఇక్కడిక్కడే తిరుగుతాయి. ఐ థింక్ ఇవి మా అమ్మ నాన్ననేమోనండి, మా మమ్మీ డాడీలు ఇద్దరు మా మమ్మీ డాడీలా. మిగతా అన్నీ అక్కడ ఉంటాయి నీళ్ళల్లో, మీరు మాత్రం ఇక్కడిక్కడే అటు వస్తారు ఇటు వస్తావు. ఏంటి మీ సంగతి అసలు? కొనగోళ్ళవాడి కలికియ గోభూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళవాడి చేయి ఇందరికీ అభయం. ఇదిగో మళ్ళీ వచ్చేస్తున్నాయండి చూడండి. నేనంటే అన్నానంటారు, నిజంగా కదా మీరే చెప్పండి. అవి వస్తుంటే వాటిని తరిమేసి మళ్ళీ ఇటేపే వచ్చేసినాయి పైకి. హలో మమ్మీలు, హలో డాడీలు, ఇద్దరు మా మమ్మీ డాడీయా? బంగారం సింగారం, చిట్టి తల్లి బుజ్జి తల్లి, చిటికలు చిటికలు. నా పాట వినడానికి వచ్చారా? నన్ను చూస్తానికి వచ్చారా? ఇక్కడే ఉంటాయండి, ఇక్కడే ఉంటాయి. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, అందుకే ఇటు వచ్చేసింది. నా పాట వినడానికి వచ్చారా? మా టీచర్ గారి పాట వినడానికి వచ్చారా మీరు? బాగుందా మా పాటలు? మిగతా ఏమో అటు వెళ్ళిపోయింది చూసారా? అక్కడెక్కడో కనబడుతున్నాయి నల్లగా నీళ్ళల్లో. ఇవి రెండు మాత్రం గంబు జంబుల్లాగా ఇక్కడే ఉంటాయి. జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. సూక్ష్మ రూప ధరిసి అహిదిక